పేషెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎలా అంటే పేషెంట్ హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి డయాగ్నోసిస్ కోసం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఒక హెల్త్ ఐడి కార్డ్ ని క్రియేట్ చేస్తారు. ఆ హెల్త్ ఐడి కార్డ్ ని క్రియేట్ చేసి పేషెంట్ యొక్క నేమ్, మళ్ళీ ఏజ్, సెక్స్, జెండర్, డయాగ్నోసిస్ ప్రాసెస్, మెడిసిన్స్ అన్ని హెల్త్ ఐడి కార్డ్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇలా ఇన్సర్ట్ చేస్తే ఎంటర్ యువర్ కార్డ్ అని చూపిస్తుంది. అప్పుడు కార్డ్ ని ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. 6 డిజిట్స్ పాస్వర్డ్స్ అంటే 6 డిజిట్స్ నెంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ ఎంటర్ అని చూపిస్తుంది. ఈ ఎంటర్ ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ మెడిసిన్స్ అని చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డాక్టర్ ఏ మెడిసిన్స్ రాసినారో అవే మెడిసిన్స్ ఇక్కడ వస్తాయి. బట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు పేషెంట్ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంటుంది. అంటే 20 టాబ్లెట్స్ డాక్టర్ రాసిస్తుంటే మనకి అమౌంట్ లేదు. సో 10 టాబ్లెట్స్ ఒకటే కావాలి. సో ఆ 10 టాబ్లెట్స్ ఎట్లంటే పారాసిటమాల్ 20 అని రాసినప్పుడు మనం 10 టాబ్లెట్స్ ఒకటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పేషెంట్ దగ్గర అమౌంట్ ఉండొచ్చు, తగ్గుకోవచ్చు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్కాన్ చూపిస్తుంది. అప్పుడు మీ ఫోన్తో మీ మొబైల్లో అప్పుడు స్కాన్ చేసి అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేయాలి. చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే మీరు అమౌంట్ పే చేసింది కంప్లీటెడ్గా సక్సెస్ఫుల్ అయ్యింది అని చూపిస్తుంది. చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేవాటి మెడిసిన్స్ డిస్పెన్స్ చేసిన తర్వాత మీరు మెడిసిన్స్ తీసుకొని మీ తర్వాత నెక్స్ట్ మీ హెల్త్ ఐడి కార్డ్ని తీసుకొని టేక్ యువర్ హెల్త్ ఐడి కార్డ్ అని చూపిస్తుంది. అప్పుడు మీ ఐడి కార్డ్ని